హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద్వారకా టెక్ తెలుగు. ఈరోజు నేను ఓప్పో రెనో 13 ప్రో మొబైల్ గురించి రివ్యూ చేయబోతున్నా. ఇది మనకి జనవరి 9th 5 PM అయితే లాంచ్ కాబోతుంది. ఈ మొబైల్ మనకి మేజర్‌గా కెమెరా విషయంలో గానీ, అలాగే పర్ఫార్మెన్స్ విషయంలో గానీ వీళ్ళు ఎక్కువైతే ఫోకస్ చేశారని చెప్పొచ్చు. ఇంకా మనకి ఈ మొబైల్ బాడీ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఇది మనకి ఫ్రంట్ సైడ్ క్వాడ్ కోర్ డిస్‌ప్లే మీద రాబోతుందనమాట. అలాగే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్‌తో రాబోతుంది. ఇది కూడా మంచి ప్లస్ పాయింటే. అలాగే ఇంక మనకి బ్యాక్ సైడ్ చూసినట్టయితే మొత్తం అయితే మనకి గ్లాస్ ఫినిష్‌తో రాబోతుందనమాట ప్యానెల్ అంతా గూడా. ఇంక మనకి సైడ్ చూసినట్టయితే మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ మీద రాబోతుంది. విత్ IP69 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్‌తో రాబోతుందనమాట. ఇంకా చూసినట్టయితే ఇందులో మనకి డాల్బీ విజన్ అండ్ డాల్బీ అట్మాస్ అయితే సపోర్ట్ చేస్తదని చెప్తున్నారు. విత్ ఎన్ఎఫ్‌సి కూడా ఉందని చెప్పొచ్చనమాట. ఇది మనకి వెయిట్ చూసినట్టయితే ఓవరాల్‌గా 195 గ్రామ్స్ అయితుందని చెప్పొచ్చు. చాలా ఎక్కువ వెయిట్ అనుకోండి. అలాగే మనకి ఇంకా థిక్‌నెస్ విషయానికొచ్చినట్టయితే 7.55 ఎంఎం థిక్‌నెస్ అయితే ఉంటదని చెప్పొచ్చనమాట. ఓవరాల్‌గా డిజైన్ అండ్ బిల్ట్ క్వాలిటీ గురించి వచ్చినట్టయితే ఇంకా మనము డిస్‌ప్లే విషయానికొచ్చినట్టయితే ఇది మనకి 6.83 ఇంచెస్ 1.5K క్వాడ్ కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేతో రాబోతుందని చెప్పొచ్చు. ఇంకా ఓఎల్ఈడీ డిస్‌ప్లే అంటే ఏమైనా ఉంటదా? మనకి సినిమాలు చూసేటప్పుడు గానీ, గేమ్స్ ఆడేటప్పుడు గానీ, ఎటువంటి వీడియో రికార్డ్ చేసేటప్పుడు గానీ, ఒక మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంటదనమాట. అంటే మీకే తెలిసిపోతది ఓఎల్ఈడీ డిస్‌ప్లేకి, నార్మల్ డిస్‌ప్లేకి ఏ విధంగా ఉంటదని. ఇంక నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఇందులో 120 అయితే రిఫ్రెష్ రేట్ అయితే పెట్టారని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 1.07 బిలియన్ కలర్స్ అయితే యాడ్ అయ్యాయని చెప్తున్నారనమాట. ఇలాంటి బిలియన్ కలర్స్ యాడ్ అయ్యి ఉంటేనే మనకి ఏమన్నా ఒక వీడియో చూసేటప్పుడు మంచి క్వాలిటీ కనపడతదనమాట. అలాగే ఇందులో మనకి HDR10+ సర్టిఫైడ్ అయితే పొందిందని చెప్పొచ్చనమాట. మీరు ఈ ఫీచర్ యూజ్ చేసుకొని మూవీస్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇందులో మనకి నెట్‌ఫ్లిక్స్ గాని, అమెజాన్ ప్రైమ్ వీడియో మీరు HDR వరకే చూసుకోవాలనమాట. అంతకు మించి ఎక్కువైతే ఎక్స్‌పెక్ట్ చేయకండి. 4K గాని, 2K గాని ఆ విధంగా అయితే అనుకోవద్దు. ఇంకా నెక్స్ట్ మనం కెమెరా విషయానికి వచ్చినట్టయితే ఇది మనకి ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రాబోతుంది. ఒక ఫ్లాష్ అయితే ఉంటదనమాట. మనకి మెయిన్ కెమెరా చూసినట్టయితే 50 ఎంపీ సోనీ IMX890 సెన్సార్‌తో రాబోతుందనమాట. మీరు ఈ సెన్సార్ యూజ్ చేసి ఫోటోస్ తీసినట్టయితే మీకు ఆఫ్టర్‌కి, బిఫోర్‌కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటదని చెప్పొచ్చనమాట. ఎందుకంటే మీ సెన్సార్ అనేది చాలా స్ట్రాంగ్ అనమాట. మీరు ఎంత దూరంలో ఉన్న ఫోటోస్ కూడా ఇది మంచిగా క్యాప్చర్ చేసి, మంచి క్వాలిటీ అయితే తీస్తదని చెప్పొచ్చనమాట ఈ సెన్సారు. ఈ సెన్సార్ చాలా ఫోన్‌లో అయితే యూజ్ చేస్తారని చెప్పొచ్చు. నెక్స్ట్ అలాగే మనకి 50 ఎంపీ యూజ్ చేసి 4K అండ్ 60 ఎఫ్‌పిఎస్‌లో మనమైతే వీడియో రికార్డ్ చేయొచ్చనమాట బ్యాక్ కెమెరాతో. 4K అంటే ఇంకేమన్నా ఉండదు. అందులో 60 ఎఫ్‌పిఎస్‌లో మనం వీడియో రికార్డ్ చేయొచ్చు. ఆడికి ఎంత స్టెబిలైజేషన్ ఉంటదో మనం అర్థం చేసుకోవాలనమాట. వీడియో క్వాలిటీ కూడా మామూలుగా అయితే ఉండదని చెప్పొచ్చు. అలాగే ఇందులో మనకి 50 ఎంపీ చూసినట్టయితే టెలిఫోటో కెమెరా అయితే ఇచ్చేస్తామని చెప్పొచ్చు విత్ ఓఐఎస్ సెన్సార్ మీద. ఇందులో మనకి స్పెషల్ ఏమంటే 0.6x నుంచి 120x వరకు అయితే మనము డిజిటల్ జూమ్ అయితే చేయొచ్చని చెప్పొచ్చు. ఓకే. 0.6x అంటే ఓకే. ఫోటోస్ అనేవి చాలా క్లియర్‌గా అయితే వస్తాయి. బట్ మనకి ఇక్కడ 120x మీరు జూమ్ గాని పెట్టినారనుకో, మీకు ఫోటో అనేది చాలా బ్లర్‌గా అయితే వస్తదనమాట. పెద్ద క్వాలిటీ కూడా ఉండదు. ఇందులో మనకి కొన్ని ఇచ్చేసారు చూడండి. 0.6x ఫోటో ఎలా ఉంటది? 5x ఫోటో ఎలా ఉంటది? 7x ఫోటో ఎలా ఉంటది? 10x ఫోటో ఎలా ఉంటదని. ఇక్కడ మనకి మీడియం ఏమంటే 10x వరకు మీరు టెలిఫోటో లెన్స్ యూజ్ చేస్తే మీకు ఫోటోస్ క్వాలిటీ వేరే లెవెల్ ఉంటదనమాట. మీరు ఎప్పుడు చూడనంత ఫోటో మీరు ఆ విధంగా క్వాలిటీ చూసారని చెప్పొచ్చు. అంతకు మించి మీరు జూమ్ చేస్తే మీకు క్వాలిటీ కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటదని చెప్పొచ్చు. మీరు ఈ టెలిఫోటో లెన్స్ యూజ్ చేసి కూడా మీరు ఫోటోస్ అయితే మంచిగా తీయొచ్చనమాట. అలాగే ఇందులో మనకి 8 ఎంపీ ఉంటైతే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అయితే ఇచ్చారని చెప్పొచ్చు. మనకి ఇది డే టైమ్‌లో అయితే ఫోటోస్ అయితే మంచిగా తీయగలదు. ఒకవేళ నైట్ అయితే కొంచెము కష్టంగా వస్తాయన్నమాట ఫోటోస్. అంటే అంత క్లారిటీగా అయితే ఉండదు. ఓకే. ఒక రకంగా సాటిస్ఫై అయితే అవ్వచ్చని చెప్పొచ్చు. ఇక మనము ఫ్రంట్ కెమెరా విషయానికొచ్చినట్టయితే ఇక్కడ మనకి 50 ఎంపీ అయితే ఇచ్చేసారు విత్ ఓఐఎస్ సెన్సార్ మీద. ఇంకా 50 ఎంపీ అంటే ఏమైనా ఉంటదా? ఫోటోస్ క్వాలిటీ అంటే ఇంక ఎక్కడ చూడలేమనమాట. మీకు డీఎస్ఎల్ఆర్‌తో పోటీ పడిపోతదని చెప్పొచ్చనమాట. మీరొకసారి టెస్ట్ చేయండి మొబైల్ కొన్నాంక. ఈ 50 ఎంపీ ఫోటో యూజ్ చేసి ఫ్రంట్ కెమెరా తీసినారనుకో, ఫోటోస్ క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటదని చెప్పొచ్చు. ఇందులో గూడా మనకి 4K అండ్ 60 ఎఫ్‌పిఎస్‌లో వీడియో అయితే రికార్డ్ చేయొచ్చనమాట. ఇది చాలా వ్లాగర్స్‌కైతే యూజ్ అయితది. అలాగే ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానెల్ చేయాలన్నా వాళ్ళకైతే యూజ్ అయితదనమాట ఈ ఫ్రంట్ కెమెరా. మనకి వీడియో క్వాలిటీ కూడా చాలా వేరుంటదని చెప్పొచ్చనమాట. మీకు ఎంతో దూరం ఉన్నా గూడా మీకు అది మంచిగా స్టెబిలైజేషన్ చేసి, ఆ ఫోటో క్యాప్చర్ చేస్తదనమాట మీకు. అక్కడున్న కలర్స్‌ని, ఆబ్జెక్టివ్స్‌ని మంచిగైతే ఫోకస్ చేస్తది. అలాగే ఇందులో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైవ్ ఫోటో ఒక ఆప్షన్ అయితుందని చెప్పొచ్చు. మీరు ఇప్పుడు ఏమన్నా అంటే మీరు మూవింగ్ అయితా ఉన్నారనుకో, అప్పుడు మీరు ఒక లైవ్ ఫోటో కొట్టినారనుకో, కరెక్ట్ అది అట్టే స్టెబిలైజేషన్ చేస్తదనమాట. అంటే మీరు మూవ్ అయినట్లు అలా ఉండదు. కరెక్ట్ మీరు ఎక్కడైతే స్ట్రక్ అయినారో అదే ఫోటో ఇది మీకు తీసి చూపిస్తదనమాట. అది లైవ్ ఫోటో అంటే. అలాగే ఇందులో మనకి ఏఐ క్లారిటీ కూడా ఒకటైతుందని చెప్పొచ్చు. మనకి ఈ ఏఐ క్లారిటీ అంటే ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక సెల్ఫీ తీసుకుంటున్నారనుకో, అంటే ఎగ్జాంపుల్‌కి నేననుకో, ఇలా సెల్ఫీ తీసుకుంటున్నా. అప్పుడు నాకి కొంచెం బ్లర్‌గానే ఒక థాట్ అయితే పుట్టిందనమాట. అప్పుడు నేను ఒక ఏఐ క్లారిటీ ఒక ఫీచర్ ఆన్ చేసుకున్నాననుకో, జస్ట్ క్లిక్ ఇచ్చినా అనుకో,
ఆ బ్లర్ గ్రే ఏమి ఉండదు. మొత్తం అయితే మారిపోతదనమాట. మనకి ఇప్పుడు రియాలిటీకి ఎలా ఉంది నా ఫేస్ ఆ విధంగా అయితే ఇది క్యాప్చర్ చేస్తదని చెప్పొచ్చు. ఏఐ క్లారిటీ అనేది. ప్రాసెసర్ విషయానికొచ్చినట్టయితే ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ఫ్లాగ్‌షిప్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటదని చెప్పొచ్చు ఇందులో మనకి. ఇది మనకి యాంటిట్యూడ్ స్కోర్ కూడా చాలా బాగా చేసిందనమాట. 14,00,000 దాకా మనకి యాంటిట్యూడ్ స్కోర్ అయితే చేసిందని చెప్పొచ్చు. చాలా హైయెస్ట్ స్కోర్. ఇది మనకి ఇంకో విధంగా ఏమంటే వరల్డ్ ఫస్ట్ కస్టమైజ్డ్ ప్రాసెసర్ అయితే చెప్తున్నారనమాట. ఇది మనకి కస్టమైజ్ అయిందనమాట. అంటే కస్టమైజ్ ప్రాసెసర్ వీళ్ళైతే తీసుకున్నారని చెప్పొచ్చు. ఇంకా మనకి పెర్ఫార్మెన్స్ కూడా ఆ లెవెల్ ఉంటదని చెప్పొచ్చనమాట. ఇందులో మనకి 20% అయితే జీపీయూ పెర్ఫార్మెన్స్ ఉంది. అలాగే 30% అయితే సీపీయూ పెర్ఫార్మెన్స్ ఉంది. అలాగే 60% అయితే జీపీయూ పెర్ఫార్మెన్స్ ఉందనమాట. ఈ 3 వేరియంట్స్‌లో మనకి జీపీయూ పెర్ఫార్మెన్స్ ఎక్కువుందని చెప్పొచ్చు. ఇదేమంటే గేమింగ్స్ రిలేటెడ్ ఉంటదనమాట ఈ జీపీయూ పెర్ఫార్మెన్స్ అనేది. అంటే దీన్ని బట్టి అర్థమైతుంది మీకు గేమ్స్ కూడా మంచిగా అయితే ఆడుకోవచ్చని చెప్పొచ్చు. పబ్‌జీ ఆడండి, ఫ్రీ ఫైర్ ఆడండి ఎటువంటి గేమ్స్ కూడా ఇదైతే చాలా విధాలుగా అయితే హ్యాండిల్ చేస్తదనమాట. సింగిల్ బూస్ట్ చిప్ 2.0 అనే ఒక ఫీచర్ అయితే ఉందని చెప్పొచ్చు. అంటే ఏం లేదు ఇక్కడ మనకి. అంటే కొన్ని ప్లేస్‌లలో మనకి నెట్‌వర్క్ రాదు గదా! అంటే మనం చాలా ఎక్కువ దూరం వెళ్ళిపోయినాం అనుకో సిగ్నల్ లేని ప్లేస్‌కి. అక్కడ గూడా ఇది మనకి సిగ్నల్ తెప్పిస్తదనమాట. 25% అయితే మనకి డెలివరింగ్ సిగ్నల్స్ అనమాట. 25% అయితే మనకి సిగ్నల్స్ అయితే ఇది లాక్కుంటదని చెప్తున్నారనమాట. ఈ చిప్ అనేది. మంచి ఫీచరే కదా ఇది గూడా. అలాగే ఇంకా మనం బ్యాటరీ విషయానికొచ్చినట్టయితే ఇందులో మనకి 5800 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే పెట్టారని చెప్పొచ్చనమాట. ఈజీగా ఎంత లేదన్నా గూడా 1 ½ డే ఆల్మోస్ట్ 2 డేస్ అయితే వాడుకోవచ్చు. నార్మల్ యూసేజ్ అయితే. ఒకవేళ మీరు గేమ్స్ ఆడుతున్నట్టయితే మీకు 1 డేనే రావచ్చనమాట. ఇందులో ఏమంటే 5 ఇయర్స్ వరకైతే డ్యూరబుల్ అయితే చెప్తున్నారనమాట. అంటే కొన్ని మొబైల్స్ 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకే డ్రైన్ అయిపోతాయి బ్యాటరీలు. బట్ మనకి ఇక్కడ 5 ఇయర్స్ వరకైతే వీళ్ళు డ్యూరబుల్ బ్యాటరీ వస్తదని చెప్తున్నారనమాట. ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింటే. 80 వాట్స్ అయితే ఫాస్ట్ చార్జర్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. ఎంత లేదన్నా కూడా మనకి 45 మినిట్స్‌లో మనకి ఫుల్ చార్జ్ అయితే అవుతదని చెప్పొచ్చనమాట. ఇది ఓవరాల్‌గా బ్యాటరీ విషయానికి వచ్చినట్టయితే నెక్స్ట్ మనం మీకు ఇంకా ఇక్కడ వర్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది మనకి కలర్ ఓఎస్ 15 మీద అయితే రన్ అవుతదని చెప్పొచ్చనమాట. స్మార్ట్ అండ్ స్మూత్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటది. మనకి ఈ వర్షన్‌లో చాలా వరకైతే వీళ్ళు ఇంక్లూడ్ చేసుండొచ్చు. అంటే సిస్టమ్ ఏ విధంగా డెవలప్ కావాలి, ఏ విధంగా పెర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేయాలి, లైఫ్ టైమ్ అనేది మొత్తం అయితే ఇక్కడ ఉంటదని చెప్పొచ్చనమాట. ఇంకా మనము ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికొచ్చినట్టయితే ఇక్కడ మనకి 12 జీబీ ర్యామ్ ఇచ్చేసారు. 256 జీబీ రోమ్ ఇచ్చారు. అలాగే ఇంకో వేరియంట్ ఎలా ఉంటదంటే 12 జీబీ ర్యామ్ ఉంటది. 512 జీబీ రోమ్ ఉంటదనమాట. ఇది 2 వేరియంట్స్ అయితే ఉంటది. ఇంకా ప్రైజెస్ కూడా మనకి ఆల్మోస్ట్ 30,000 లోపల ఉండొచ్చు. 30,000 పైన ఉండొచ్చనమాట. ఎందుకంటే మనకింకా వీళ్ళు ప్రైస్ అయితే రివీల్ చేయలేదు. ఇది ఈ మంత్‌లో లాంచ్ కాబోతుంది. ఇది ఓవరాల్‌గా ఈ మొబైల్ టోటల్ రివ్యూ అయితే మర్చిపోకుండా మన వీడియోకి ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టండి గాయ్స్.